నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. పాత బస్తీ పరిసరాల్లో అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో మలక్పేట సివిల్ సప్లై అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టీం సంయుక్తంగా మంగళవారం మలక్పేట చావుని ప్రాంతంలోని గోదాంలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 50 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాత బస్తీ ప్రాంతాల్లో కొందరు కార్డుదారుల నుండి డీలర్ల వద్ద కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం. సేకరించిన బియ్యాన్ని మలక్పేట చావుని ప్రాంతంలో గోదాంలు ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారని, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. అధికారులు తాళం వేసి ఉన్న ఒక గోదాం షట్టర్ తొలగించి తనిఖీ చేయగా అందులో సుమారు 50 క్వింటాల రేషన్ బియ్యం కనిపించింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మరో గోదాంకు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండటంతో షట్టర్ తెరవలేకపోయారు. ఆ గోదాం తెరిస్తే భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 11:02 గంటలకి ఫోన్ కాల్ రావడం జరిగింది. ఇల్లీగల్ స్టోరేజ్ కోసం ఇక్కడ మలక్పేట్ చౌనీలో ఇల్లీగల్ స్టోరేజ్ ఉందని చెప్పడం జరిగింది. దానిపైన నేను మా మలక్పేట్ ఎన్ఫోర్స్మెంట్ టీం అందరు కలిసి ఇక్కడ స్పాట్కు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత రెస్పాండెంట్ లేడు. ఇక్కడ రెస్పాండెంట్ లేకపోతే మేము అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మన ఇంటి ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇక్కడ ఒక మడిగిలో సుమారు 50 క్వింటాల వరకు ఉంది. ఇంకో మడిగి తాళం ఉంది, అది కూడా తీయాలి. అది సెంటర్లా కేసు ఉంది, అది టైం పడుతుంది కొద్దిగా మొత్తం లెక్కియడం. ఈ పేరేంటి సార్? మనకు తెలిసిందా? పేరు మనకు తెలిసిందా? ఈయన బిజినెస్ చేసేది తెలియదు, ఇంకా తెలియదు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ పేరు మీద కేసు బుక్ చేస్తాం. 6A కేసు, క్రిమినల్ కేసు బుక్ చేస్తాము. కానీ ఎవరు రావట్లేదు. మేము ఒక వెహికల్ కూడా బుక్ చేసినాం. చౌనీ మలక్పేట, మా పాత ఆఫీస్ పక్కనే ఇది. ఆ బిల్డింగ్ కూడా చౌనీ డివిజన్ ఉంది. చౌనీ డివిజన్.